హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ముందుగా పెట్టాను కదండి సెకండ్ హ్యాండ్ మిషన్స్ గురించి వీడియో. దాని కింద చాలా కామెంట్స్ పెట్టారు. చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో క్లారిఫై చేస్తానండి. కొంతమంది అడుగుతున్నారు, ఈ ఊరు ఎక్కడుంది, మిషన్స్ రియలా ఫేకా, ఏ మిషన్ ఎంత కాస్ట్ పడుతుంది, దీంట్లో జిగ్జాగ్ కూడా కలిపి వస్తుందా, బెనిఫిట్స్ ఏంటి, ఆన్లైన్ డెలివరీ ఉందా అని ఇన్ని కామెంట్స్ అయితే చేశారు. ఊరి పేరు రామచంద్రపురం అండి. ఇది వచ్చేసి మనకి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. అంతకుముందు పేరు వచ్చేసి ఈస్ట్ గోదావరి అని ఉండేది, తూర్పుగోదావరి జిల్లా. ప్రతి ఒక్కరికి తెలుసు. రాజమండ్రి, కాకినాడ అందరికీ తెలిసే ఉంటుంది. కాకినాడ దగ్గరలో ఉందండి రామచంద్రపురం. ఓకేనా. ఇంకొకటి ఆన్లైన్ డెలివరీ ఉందా అంటున్నారు. కొత్త మిషన్ అయితే ఆన్లైన్ పంపిస్తారండి. సెకండ్ హ్యాండ్ మిషన్ ఆన్లైన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెటప్ చేసేసి ఉంటుంది కదా, మిషన్ అన్నది ఫిక్స్ చేసేసి ఉంటుంది కాబట్టి అది మళ్ళీ విప్పి పంపించడం అన్నది జరగదు. కొత్త అయితే బాక్స్ పరంగా వస్తుంది కాబట్టి అదైతే పంపిస్తారు. మీకు వచ్చాక మీ దగ్గర ఉన్న మిషన్ అతన్ని ఫిట్ చేయించుకోవచ్చు. అయితే ఆన్లైన్ లేదండి. డైరెక్ట్గా మీరు వచ్చి చూసుకుని మిషను అప్పుడు దాన్ని బట్టి మీరు కొరియర్లో పట్టుకెళ్ళచ్చు. ఇంకొకటి మిషన్ ప్రైజెస్ అడుగుతున్నారు కదా, ఇంచుమించుగా చెప్తారండి. మిషన్ వచ్చేసి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఈ వీడియో చివరిలో వాళ్ళ విజిటింగ్ కార్డ్ అనేది పెడతాను నేను, కంపల్సరీ చూడండి. ఇంకొకటి ప్రైజెస్ అడిగారు కదా, జిగ్జాగ్ హెడ్ ఎంత, అలాగే ఓవర్లెక్ మిషన్ ఎంత అని అడుగుతున్నారు కదండి. అవి వచ్చేసి సెకండ్ హ్యాండ్లు బాగా రన్నింగ్ చేసినవి అయితే ఒక ప్రైజ్ ఉంటాయి. కొత్తగా తీసుకుని మళ్ళీ వెనక్కి ఇచ్చేసిన ఎక్స్చేంజ్ ఉంటే అవి ఒక ప్రైజ్ పడతాయండి. అంటే వర్క్ని బట్టి దాని కాస్ట్ అన్నది పడుతుంది. స్టార్టింగ్ వచ్చేసి 2000 కాడి నుంచి ఉంటుందండి. అంటే ఓన్లీ హెడ్ చెప్తున్నాను నేను. సెకండ్ హ్యాండ్ ఉషా హెడ్ వచ్చేసి 2000 ఉంది. నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను, అలా ఉంటుందని కాదు. అయితే మీకు ఒకవేళ హెడ్ పనిచేస్తుంది, కింద టేబుల్ ఏమైనా పాడైందంటే మీరు టేబుల్ ఒకటి తీసుకోవచ్చు. లేదు మాకు టేబుల్ ఉందండి, హెడ్డే పాడైంది అనుకుంటే హెడ్ తీసుకోవచ్చు. ఓన్లీ జిగ్జాగ్ హెడ్ కూడా తీసుకోవచ్చు. అంటే స్క్వేర్ పార్ట్స్ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. ప్రతి పార్ట్ దొరుకుతుంది వాళ్ళ దగ్గర. ఈ మిషన్ అని ఆ మిషన్ అని కాకుండా అన్ని మిషన్స్ దొరుకుతాయండి. ఇంకొకటి, మేము తీసుకున్న టైపికల్ మిషన్లో జిగ్జాగ్ ఉంటుందని అడుగుతున్నారు. జిగ్జాగ్ ఏమి ఉండదండి, ఓన్లీ నార్మల్ స్టిచ్చే ఉంటుంది. కాకపోతే నార్మల్ మిషన్కి ఈ మిషన్కి తేడా ఏంటంటే, నార్మల్ మిషన్ అయితే కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇదంతా సౌండ్ అయితే రాదు, కొంచెం లైట్గా వస్తుంది సౌండ్, మరీ ఎక్కువ కాదండి. దానిలో అంత సౌండ్ రాదు. దీంట్లో ఆయిల్ ఒకేసారి పోసేస్తాం కాబట్టి పోసుకుట్లు కానీ థ్రెడ్ తెగిపోవడాలు కానీ ఉండవు. మన చిన్న మిషన్లో ఏంటంటే అస్తమానం థ్రెడ్ తెగడం, పోసుకుట్టు పడడం ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. డైలీ ఆయిలింగ్ అన్నది చేయాలి, దీన్ని చేయక్కర్లే. ఇంకా కుట్టు దగ్గర వచ్చేసి లైట్ సిస్టమ్ కూడా ఉంటుంది, స్పీడ్ స్లో సిస్టమ్ కూడా ఉంటుంది. మనం కొంచెం ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు కొంచెం స్లో కుట్టుకున్నా ఉండగా మనకు అలవాటు అయ్యే కొద్ది స్పీడ్ పెట్టుకోవచ్చు. డేకి ఈజీగా కటింగ్ చేసి రెడీగా ఉంటే ఒక 10 బ్లౌజెస్ వరకు కుట్టేయచ్చండి. చాలా ఈజీగా అయిపోతాయి. కుట్టే కొలది కుట్టాలనిపిస్తుంది, అంత కష్టం అనిపించదు. అది ఈ మిషన్లో ఉన్న స్పెషాలిటీ అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న మిషన్ చూపిస్తాను. ఇదైతే రియల్ అండి, ఫేక్ వీడియో కాదు. ఇది నేను తీసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. ఈ మిషన్ వచ్చేసి నేను తీసుకుని 1 ఇయర్ అవుతుందండి. ఇది ఉషా కంపెనీలో తీసుకున్నాను. ఇది సెకండ్ హ్యాండ్ మిషనే. ఇలాంటి మిషన్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీ వాటికి సెపరేట్ ప్లగ్ అన్నది ఉండాలండి. ఈ మిషన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే సెపరేట్ ప్లగ్ ఉండాలి. అలాగే కరెంట్ వచ్చి పోతుంది అనుకుంటే కనుక ఈ వైరింగ్ అన్నది కాలిపోద్ది కంపల్సరీ. దీనికి స్టెప్లైజర్ కూడా యూజ్ చేయాలండి. స్టెప్లైజర్ యూజ్ చేస్తే దీంట్లో కంప్లైంట్ అంటూ ఏది ఉండదు. సెకండ్ హ్యాండ్ మిషన్ అయినా కొత్త మిషన్ అయినా ఈ విధంగా రన్ చేసుకుంటే పర్వాలేదు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఈ మిషన్కి ఇలా ఆన్ చేసుకుంటున్నాను. ఇది తీసుకుని అయితే 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ లైట్ ఉంటుంది, స్టిచ్ అయితే బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా నెంబర్స్, 3700 వరకు ఉంది. ఇప్పుడు నేను తగ్గిస్తాను చూడండి. నెంబర్స్ తగ్గించి కొలది తక్కువ అవుతుంది. హై స్పీడ్ అనమాట 3700 అనేది. ఇలా స్పీడ్ వరకు వెళ్తుంది. ఇది తీసుకుని 1 ఇయర్ అవుతుందండి. దీని కాస్ట్ వచ్చి 14,000. 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దాకా కూడా ఫుల్ రన్నింగ్, దీనివల్ల ఏ కంప్లైంట్ లేదు. ఈ మిషన్కి ఏ కంప్లైంట్ లేదని చెప్పి నేను మళ్ళీ ఇంకొకటి టైపికల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నా బొటిక్లో ఉంది ఇక్కడ. ఆ మిషన్ వచ్చేసి శ్రావణ మాసం సీజన్ కాబట్టి అర్జెంట్ బ్లౌజులు ఉంటాయని
ఆ మిషన్ నేను ఇంట్లో పెట్టానండి. ఆ వీడియో క్లిప్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను చూడండి. ఇదిగోండి ఈ మిషనే నేను ఇప్పుడు తీసుకున్న టైపికల్ మిషన్ అనమాట. ఇది ఓల్డ్ మోడల్. కొత్త మోడల్ అయితే పైన స్క్రీన్ వచ్చేస్తుందండి. స్పీడ్ స్లో సిస్టమ్ అన్నీ కూడా పైనే ఉంటాయి. ఇప్పుడైతే నేను ఆన్ చేస్తున్నాను మిషన్ని. స్విచ్ ఆన్ చేసిన వెంటనే మోటార్ అంతా కూడా కిందనే ఉందండి. స్పీడ్ స్లో సిస్టమ్ అంతా కూడా కిందనే ఉంటుంది. అక్కడ ప్లస్ మైనస్ అని గుర్తులు ఉంటాయి అన్నమాట. అక్కడ మనం స్పీడ్ స్లో పెంచుకోవచ్చు. కొత్త మిషన్ టైప్ అయితే పైన హెడ్లోనే వచ్చేస్తుంది. ఓకేనా, కుడుతుంది చూడండి. స్పీడ్ అయితే వెళ్తుంది. స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు. ఓకేనా, దీనికి నేను లైట్ సిస్టమ్ అయితే లేదండి. ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి నేను లైట్ వేయించుకున్నాను. ఈ పక్కన స్విచ్ చేస్తున్నాను చూడండి. అది ఆన్ అయింది లైట్. అంటే ఇది ఏ మిషన్కైనా సెట్ అవుద్దండి. నార్మల్ మనం ఇంట్లో కుట్టుకునే మిషన్స్ కూడా సెట్ అవుద్ది. ఇది వచ్చేసి 500 రూపీస్. వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. మిషన్ వాళ్ళ దగ్గరే దొరికింది ఇది నాకు. వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చారనమాట. ఎక్స్ట్రా 500 ఛార్జ్ చేశారు. ఈ వైర్ అన్నది అలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది. ఇది మ్యాగ్నెటిక్ అండి. వెనక్కి లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. కానీ చాలా లైటింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ దగ్గర మనకి. అదిగో చూసారు, అలా మ్యాగ్నెటిక్ అనమాట. మళ్ళీ మనం అలా పెట్టేసిన వెంటనే అటాచ్ అయిపోద్ది అనమాట దానికి. స్టిచ్ అనేది ఇంకా స్పీడ్ అండి. ఇందాక ఉషా మిషన్ చూపించాను కదా, దానికంటే డబల్ స్పీడ్లో ఉంటుంది ఈ మిషను. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి. టైపికల్ ఇంకా బెస్ట్ అని చెప్తాను నేనైతే, మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే. ఫస్ట్ ఒకటి సెకండ్ హ్యాండ్లో ట్రై చేయండి. ఇది వచ్చేసి 16,000 పడిందండి కరెక్ట్గా నాకు. అంటే లైట్ కాకుండా లైట్ ఎక్స్ట్రా 500 అనమాట. దీంట్లోనే కొత్త వర్షన్ వచ్చి 30,000 ఉందండి. వాళ్ళ దగ్గర దొరుకుతుంది అది కూడా. 30,000. లైట్ ఆఫ్ చేసేసాను. మిషన్ కూడా ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసిన కూసేపు వరకు కొంచెం ఆన్ అయ్యే ఉంటుంది. తర్వాత లైట్ అనేది ఆఫ్ అయిపోతుందండి దాంట్లోని. ఈ మిషన్ అయితే చాలా బెస్ట్ అని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.